హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోపోయి కదా భవబంధాలు డి కామేశ్వరి గారు రచించారు. వరుణ్, రేపు ఆదివారం కదా, మధ్యాహ్నం భోజనానికి రండి. జానకి కొడుకుతో అంది. ఏదన్నా విశేషమా? ఎవరైనా వస్తున్నారా? ఆరా తీశాడు. కొడుకుని అమ్మ పిలవటం, కొడుకు అమ్మని చూడటానికి రావటానికి విశేషముండాలా? కొంచెం మాట్లాడాలి. సాయంత్రం వరకు ఉండి వెళ్దురు గాని. వరుణ్ ఒక్క క్షణం ఆగి, తను లేదు, వాళ్ళింటికి వెళ్ళింది అని ఫోన్ కట్ చేశాడు. 11 గంటలకి వచ్చిన కొడుకు భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా పిలిస్తే గాని రావు. నెలయింది తెలుసా వచ్చి, అంది కినుకుగా. అవునమ్మా, ఆదివారం వచ్చేసరికి ఏమిటో బద్ధకంగా ఉంటుంది. రిలాక్స్డ్గా సోఫాలో వాలి, కిందటి వారం నువ్వొచ్చావుగా, కలవటం ముఖ్యం. ఎవరింటికి వస్తే ఏమిటి అన్నాడు నవ్వి. నవ్య ఉంటుందనుకున్నా, అందుకే ఇద్దరినీ రమ్మన్నా. తను సోఫాలో కూర్చుంటూ అంది. వారానికల్లా గాలి అటు పోతుంది ఆవిడ గారికి. నేను 7 గంటలకు ఇంటికి వచ్చేసరికి లేదు. ఫోన్ అన్నా చేసి చెప్పలేదు. అదేమిటి, మళ్ళీ ఏదన్నా గొడవ పడ్డారా? చెప్పకుండా వెళ్ళటం ఏమిటి? అమ్మా, నాకేం తెలీదు, నన్నేం అడక్కు. విసుగ్గా అని తనిష్టం వచ్చినప్పుడు వెళ్తుంది వస్తుంది, నేనేం అడగను. అదేమిట్రా, ఎక్కడికి వెళ్తున్నది భార్య చెప్పదు, ఎక్కడికి వెళ్ళామని భర్త అడగడు. ఇదేం సంసారం? మీ ఇద్దరి పద్ధతి ఏం బాగోలేదు మందలింపుగా అంది. అమ్మా, నేనందుకే రాను. వచ్చిన దగ్గర నుంచి నీతి బోధలు సాధింపులు. ఇంట్లో తన గోల, ఇక్కడ నీ గోల. నేనేం చెప్పినా నువ్వు కోడల్నే సపోర్ట్ చేస్తావు. ఎందుకు చెప్పడం? అన్నం పెట్టు, తినేసిపోతా దురుసుగా అన్నాడు. ఏమిట్రా నాన్న, చిన్నపిల్లాడ్ల అలక. 30 ఏళ్ళొచ్చినా కొడుకు చెయ్యి పట్టుకొని నిమురుతూ అంది జానకి. నీకంటే కోడలెలా ఎక్కువవుతుంది? కానీ మన ఇంటికొచ్చిన పిల్ల కూతురే అనుకోవాలి. ఆ అమ్మాయి మనసు నొచ్చుకొని తల్లి కొడుకు ఒకటే అనుకోకూడదని తన వైపు ఆలోచించి పెద్దదానిగా సర్ది చెప్తాను. బాబీ, ఒక ఆడదానిగా, అమ్మగా, భార్యగా, అత్తింటి కోడలిగా వచ్చిన ఒక అమ్మాయి మనస్థితి ఎలా ఉంటుందో మీకేం తెలుస్తుందిరా? పుట్టి పెరిగిన ఇంటిని, ప్రేమాభిమానాల మధ్య పెరిగిన అమ్మాయికి ఒక్కసారిగా అన్నింటికీ దూరమై కొత్త చోటు, కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త అలవాట్లు, కొత్త వాతావరణం మధ్య ఇదంతా నాది, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకోవటానికి సమయం పడుతుంది. భర్త అనేవాడు తనవాడు, కావలసినవాడు అని నిన్నే నమ్ముకొని వచ్చిన అమ్మాయికి నీకు మేమున్నాము, నువ్వు మా దానివి, ఈ ఇల్లు నీదే అన్న భరోసా ఇవ్వటం మన పని. అలాంటి భార్యకు నువ్వు ఆసరాగా నిలవాలి. అత్త మా అమ్మలాంటిదే అనుకునే నమ్మకం కలిగించితే మంచి చెడ్డ చెప్పి మందలించగలదు అత్త. పెద్దదానిగా ఇద్దరికీ సర్ది చెప్పటం నా బాధ్యత కదా. కానీ నిన్ను అడిగినంత చనువుగా ఆ అమ్మాయిని అడగను కదా. సర్లే, నేనేదో అనేశానని తను ఫీల్ అయిపోతున్నట్లు ఊహించుకోకు. నేనేమీ అనలేదు, గొడవేం పడలేదు. నవ్య ప్రతి ఆదివారం పరిగెడుతుంది. ఈసారి శనివారమే వెళ్ళింది. చెబితే వద్దంటానా? వద్దంటే మానుకుంటుందా? అందుకే అసలు పట్టించుకోను అసహనంగా అన్నాడు. నిన్న నవ్య ఇక్కడికి వచ్చింది. చాలాసేపు మాట్లాడింది తెలుసా? నెమ్మదిగా అంది జానకి. తెల్లబోయాడు వరుణ్. క్షణంలో తేరుకొని, ఆహా, మరి నన్నెందుకు అడుగుతున్నావు? తను నీకేం చెప్పిందో అందుకేనా క్రాస్ ఎగ్జామిన్ అన్నాడు సూటిగా చూస్తూ. తన మధ్య నవ్య మధ్య జరిగిన సంభాషణ ఎంతవరకు చెప్పాలా అని తేల్చుకోలేక వీలైనంత తేలిగ్గా, ఏముంది, ఎప్పుడు నీకు తనకు ఉన్నదే కదా. నువ్వెక్కడికి రావు, సరదాలు లేవు, ఎవరితోనూ కలవ్వు. మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా పెళ్ళాల వెంట పార్టీలకు, పిక్నిక్లకు వస్తారు. వరుణ్ రాకపోతే నాకెంత చిన్నతనం, అవమానం అంటూ చెప్పుకొచ్చింది. అంతగా అడిగినప్పుడు వెళ్ళొచ్చు కదా. ఏమిటమ్మా ఆవిడ ఫ్రెండ్స్ ఆ పార్టీలు చూస్తే నాకు చికాకు. అంతా ఆర్టిఫిషియల్ మాటలు, నవ్వులు, మితిమీరిన షోకులు, చీప్గా అనిపిస్తుంది. ఏమిటో ఆ మేకప్పులు, పలకరింతలు, ఆ సుతారంగా మాటలు, లేనిది తెచ్చిపెట్టుకునే నవ్వులు, పొగడ్తలు. వాళ్ళెవ్వరూ నాకు తెలియదు. అక్కడికి మొదట్లో తన కోసం కొన్నిసార్లు వెళ్ళాను. సెలవొస్తే చాలు పార్టీలు, హోటళ్ళు అంటుంది. నాకేమో మంచి పుస్తకం చదువుకోవటం, ప్రశాంతంగా పాటలు వినడం, రిలాక్స్గా ఉండాలని ఉంటుంది విసుగ్గా అన్నాడు.
అవును, ఆ అమ్మాయి సరదాలు వేరు. మీరు ఇక్కడ ఉన్నప్పుడు చూశాగా, ఫోన్లో స్నేహితులు మరి ఎక్కువే అనుకో. కానీ అప్పుడప్పుడైనా తన సంతోషం కోసం మనకిష్టం లేని పనులైనా ఇతరులను, అందులో భార్యను సంతోషపెట్టడం కోసం కొన్ని చెయ్యాలరా. ఇంట్లో గొడవలు ఉండకూడదంటే ఒకరి కోసం ఒకరు కొన్ని సర్దుపాట్లు తప్పవు అనునయంగా అంది. అమ్మా, నేను పెళ్ళిళ్ళకో శుభకార్యాలకో వెళ్తా. నాకెవ్వరూ తెలియకపోయినా నాకు ఈ క్లబ్బులు, హోటళ్ళ పార్టీలు, ఆడమగ తాగుడు ఏమిటో నాకెందుకో వెళ్ళాలనిపించదు. ఎప్పుడో ఏ 2-3 నెలలకో ఓసారి ఏ న్యూ ఇయర్ స్పెషలో, అకేషన్లు అవి అంటే ఆఫీస్ పార్టీలు అంటే తప్పవు. సెలవు వచ్చేసరికల్లా పద అంటే నాకు కుదరదు. నేనేం తనని వద్దని లేదే. వెళ్ళు, ఎంజాయ్ చెయ్యి, నన్ను బాధ పెట్టకు అని ఎన్నోసార్లు చెప్పా. నిజాయితీగా అంటున్న కొడుకుని ఏమనాలో తెలియక తలూపింది అప్రయత్నంగా. తనకి కాలక్షేపం లేక ఏదో కొత్తదనం కావాలన్న ఆరాటం. పని పాట లేదు. ఇంట్లో వంట బోరంటూ మనిషిని పెట్టింది. అన్నీ ఆమె చేసి టేబుల్ మీద పెడుతుంది. ఆఫీస్కెళ్ళి రావటం ఒక్కటే పని. ఇల్లు, వంట సర్దుకోవటం దేని మీద తనకు ఇంట్రెస్ట్ లేదు. స్నేహితులు, తిరుగుళ్ళు, ఫోన్ ఉంటే చాలు. ఇంకా కాలేజీ స్టూడెంట్ లెవెల్లోనే ఉంది తను. విరక్తిగా అన్నాడు వరుణ్. పెళ్ళయ్యాక 8 నెలలు వాళ్ళు బుక్ చేసుకున్న అపార్ట్మెంట్ రెడీ అయ్యే వరకు ఇక్కడున్నప్పుడు నవ్య కొత్త కోడలిగా వచ్చిన పిల్ల. తనే నేర్చుకుంటుందని కొన్నాళ్ళు అసలు ఏ పని చెప్పలేదు జానకి. చనువుగా వచ్చి ఏదన్నా తనతో పాటు వంటింట్లో కబుర్లు చెబుతూ కాస్త సాయంగా కూరలు తరిగిస్తాయి లేవ్వండి, చపాతీ పిండి కలపనా, టేబుల్ మీద అన్నీ నేను పెడతా, మీరు కూర్చోండి లాంటి చిన్న చిన్న పనులన్నా చేస్తుందేమో అని ఆశించింది. కానీ లాభం లేకపోయింది. ఏమిటో పని పాట అలవాటన్నట్టు లేదు. ఇంట్లో అలా పెరిగినట్టుంది అనుకొని జానకి సర్దుకుపోయేది. ఏమిటోరా నువ్విలా అంటావు. నిన్న నవ్య చాలా సీరియస్గా కంప్లైంట్ చేసింది. ఏమంది? నీతో చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా నాతోనే చెప్పొచ్చుగా ఆవేశంగా అన్నాడు. జానకి సందిగ్ధంగా ఎలా ఏది చెప్దాం అన్నట్లుగా ఆలోచనలో పడినట్టు ఊరుకుంది. అత్తయ్య గారు, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీరు నన్ను కోడలిగా కాక కూతురుగా చూస్తారని చెప్పి వెళ్దామని వచ్చాను. ఇంకా మీరు నాకేం చెప్పొద్దు, చెప్పినా వినను దూకుడుగా ఇంట్లోకి వస్తూనే ఆవేశంగా అంది నవ్య. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ముందు లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగిరా. ఎర్రబడి చెమట్లు పట్టిన మొహం చూసి అంది జానకి. సరే, ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నావు? జానకి సూటిగా చూసింది. ముందు మా ఇంటికి, ఆ తర్వాత మిగతాది ఆలోచిస్తా. నీ ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళిపోవాలన్న నిర్ణయం తీసుకునే అంత విషయం ఏం జరిగింది? ఏం జరుగుతుంది? మీ అబ్బాయి ఇంకా మారడని అర్థమైపోయింది. అతనికి నాకు పడదు. నేనింకా సర్దుకోను. ఓ సరదా లేదు, అచ్చటా ముచ్చటా లేదు. మౌనమునిలా మొద్దులా కూర్చునే మొగుడిని నేను భరించలేను. నేను లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి, మనుషులు కావాలి, సరదాలు కావాలి, షికార్లు, పార్టీలు, స్నేహితుల మధ్య జీవితం ఆటల పాటల సాగిపోవాలి అనుంటుంది. మా స్వభావాలు కలవ్వు. ఇంకా మా ఇద్దరికి కుదరదు ఆవేశంగా అంది. సరే, ఇప్పుడేం చేస్తావు? విడాకులు తీసుకుంటావా? విడిపోతావా? నిర్ణయం తీసేసుకున్నావా? కోడల్ని చూస్తూ ప్రశాంతంగా అంది జానకి. అత్త మాటకు ఒక నిమిషం చెకుతురాలయ్యి తడబడుతూ ఏమో ఇంకా అదంతా ఆలోచించలేదు. తనతో మాత్రం ఉండనంటే మొండిగా చిన్నపిల్లలా అంటున్న కోడల్ని చూసి, మరి వాడితో ఈ మాట చెప్పావా అంది. లేదు, ముందు వెళ్ళిపోతా. నీ లేకపోతే తెలిసొస్తుందేమో చూస్తా. ఒక అవకాశం ఇచ్చి చూస్తా మారటానికి బింకంగా అంది. ఓ, అయితే ఇది ఉత్త బెదిరింపన్నమాట. వాడేం చేస్తాడో చూద్దామని. అత్తయ్య గారు, మీ అబ్బాయిని వెనకేసుకురాకండి. నాకు ఒళ్ళు మండుతుంది. నీకు తెలుసు నేను ఎవరినీ వెనకేసుకురానని. ఎవరి తప్పుంటే వాళ్ళకే పెద్దదానిగా ఏదన్నా చెప్పాలనుకుంటాను ప్రశాంతంగా చిరునవ్వుతో అంది. అందుకే మీకు చెప్పాలని వచ్చా. కాస్త మెత్తబడింది. చూడు నవ్య, అందరి స్వభావాలు ఒకేలా ఉండవు. ఎంతసేపు నీ ఇష్టాలు కోరికలు చెల్లాలనుకుంటే సంసారంలో కలతలు తప్పవు. పార్టీలు, క్లబ్బులు అవి వాడికి అంత నచ్చవని అర్థమయ్యాక నీ భర్తను నీ వైపు తిప్పుకునే చాకచక్యమన్నా ఉండాలి. అది లేనప్పుడు
కాస్త అవతల వారి అభిప్రాయం గౌరవించి దానికి అనుగుణంగా నువ్వు మారాలి. అంటే ఆయన గారి కోసం నా సరదాలన్నీ చంపుకోవాలా? ఆయన పార్టీలకు నేను వెళ్ళటం లేదా? నిలదీసింది నవ్య. అవును, ఆడవాళ్ళం అందరితో తొందరగా కలిసిపోగలం, గలగలా మాట్లాడుకోగలం. మన పరిచయాలు స్నేహాలు ఎక్కువ. నీలా వాడు ఉండాలంటే ప్రేమతో లొంగదీసుకోవాలి. మేం చదువుకున్నాము, సంపాదిస్తున్నాం, ఎప్పటికీ వాళ్ళ మాటే ఎందుకు చెల్లాలి అనుకుంటే కాపురంలో గొడవలు తప్పవు. తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గాలి, వినాల్సి వచ్చినప్పుడు వినాలి, చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలి. అంతేగాని సాధించితే సాధించేది ఉండదు. అవును, మీ అబ్బాయి కదా, ఇలాగే మాట్లాడతారు. ఎన్నాళ్ళైనా ఆడవాళ్ళనే సర్దుకోమంటారు మీలాంటి చదువుకున్నవారు, కోపంగా అంది. ఏం అబ్బాయిలు ఎంత మారారు? మా కాలంలో మొగుళ్ళులా ఉన్నారా మీ మొగుళ్ళు? వాళ్ళల్లో మార్పు ఎంత వచ్చిందో మాకు తెలుసు. సూటిగా చూస్తూ కాస్త గట్టిగానే అడిగింది జానకి, ఇబ్బందిగా చూసి. అంటే మీ అబ్బాయిలో ఏ తప్పు లేదు అంటారా అంది. ఉంటాయి, తప్పులు ఎందుకుండవు? అందరిలో ఉంటాయి. పర్ఫెక్ట్ పర్సన్ ఎవ్వరూ ఉండరు. ఎటొచ్చి మనం చూసే ధోరణి బట్టి ఉంటాయి. చూడు, ఈ కాలం అమ్మాయిలు మొగుడనగానే సర్వగుణ సంపన్నుడు, తమని పువ్వుల్లో పెట్టి పూజించేవాడు, మాట జవదాటనివాడు కావాలనుకుంటారు. దానికి వ్యతిరేకంగా ఏదన్నా ఇటు అటు అయితే తమ కలలు కరిగిపోయినట్టు బాధపడిపోతూ మొగుడన్న వాడిని బాధ పెడతారు. పెళ్ళికి ముందు సంవత్సరం తిరిగారు. స్నేహం, ప్రేమ, పెళ్ళి అన్నీ మీరు కోరుకొనే చేసుకున్నారు. అప్పుడు మరి చూసుకోలేదా? గొంతు పెంచింది జానకి. అప్పుడు బాగానే తిరిగాడు నా వెనకాల, హేళనగా అంది నవ్య. అవును, బాయ్ ఫ్రెండ్గా అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని అబ్బాయిలు, అబ్బాయిని మెప్పించాలని అమ్మాయిలు షోకులు చేసుకొని మురిపిస్తూ వెంట తిప్పుకుంటారు. బాయ్ ఫ్రెండ్ మొగుడయ్యాక అలాగే ఉండాలని కోరుకుంటే అది మీ అమాయకత్వం. నవ్య, ఇచ్చిపుచ్చుకుంటేనే అభిమానాలు పెరుగుతాయన్నది గుర్తుంచుకో. నా జోక్యం ఉండకూడదని ఇన్నాళ్ళు నేనేం అనలేదు. ఇంకా పెళ్లి కాని అమ్మాయిలా సరదాలు తిరగటాలు తగ్గించుకొని ఇల్లు, సంసారం, మొగుణ్ణి కాస్త పట్టించుకుంటే అన్నీ అవే సర్దుకుంటాయి. అత్తగారి మాటల్లో మందలింపు ధోరణికి ఉక్రోషం వచ్చేసి విసివిసా వెళ్ళిపోయింది నవ్య. నేను చెప్పాల్సినవి కాస్త గట్టిగానే చెప్పాను. అంతా చెప్పాక అలా అలిగి వెళ్తుందనుకోలేదు. సరే, ప్రతి ఆదివారం ఆవిడకు అలవాటే కదా, రేపు ఆఫీస్ ఉంది కదా, వస్తుందిలే సర్ది చెప్తూ అంది జానకి. అమ్మా, ఇంక నువ్వేం ఫోన్లు చేయకు. ఎప్పుడు రావాలంటే అప్పుడే వస్తుంది. రాకపోయినా నేనేం అడగను, చిరాగ్గా అన్నాడు. కొడుకు కోపం అర్థమైంది. వరుణ్, ఒక్క మాట చెప్పనా? మీ పెళ్ళయ్యి 2 ఏళ్ళు నిండిపోయింది. జీవితంలో ప్రతి దశలో మార్పుండాలి. పెళ్ళైన కొత్తల్లో కొత్త భార్య, ప్రేమ, మోజు, మోహం, అనుబంధంతో 1 సంవత్సరం తొందరగానే గడిచిపోతుంది. తరువాత భార్యాభర్తల అనుబంధం గట్టిపడాలంటే పిల్లలు పుట్టుకు వస్తే వారిద్దరి జీవితంలో మార్పు వస్తుంది. పిల్లల పెంపకంలో ముద్దు ముచ్చట్లతో అనుబంధాలు పెనవేసుకొని ఆప్యాయతలు పెరుగుతాయి. పిల్లల కోసం అలవాట్లు, అభిరుచులు మార్చుకొని సర్దుబాటు ధోరణి అలవాటు పడుతుంది. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్, ప్రేమలు, మోజులు, ముచ్చట్లు, ఆకర్షణలు పెళ్లికి ముందే జరిగిపోతున్నాయి. ఏ కొత్తదనం, ఏ మార్పు కనపడక పెళ్ళంటే ఇంతేనా అనిపించటం. కాపురంలో బాధ్యతలు, ఉద్యోగాలు, సర్దుబాట్లు పైన పడి ఏ త్రిల్లు కనపడదు. ఉద్యోగాల్లో అలసి సొలసి దాంపత్యంలో శృంగారానికే తావు కనిపించినంతగా అలసిపోతున్నారు. ఒకరి పట్ల ఒకరికి నిరాసక్తగా ఆకర్షణ పోయి అనుబంధం తగ్గి చిరాకులు, కోపాలు, విసుగులు, పంతాలు, కీచులాటలు పెరుగుతున్నాయి. అయితే ఏమిటంటావు? అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ అందరూ ఇలాగే ఇల్లు, సంసారం ఏదీ పట్టించుకోకుండా ఉన్నారా? అమ్మాయి ఒక్కత్తవ్వటం, ఇంట్లో అతిగారాభం, పని పాట చెప్పకపోవటం, పెంపకం లోపం అనిపిస్తుంది. పెళ్లి తర్వాత అమ్మాయిలు నేర్చుకుంటారు, కానీ నవ్యకు ఇంకా బాధ్యత రాలేదు. ఏదో తన ఇంటికి తను వెళ్తే సంసార బాధ్యత వస్తుందనుకున్నా. అందుకే నీకు కోపం వచ్చినా బాధపడ్డా ఇల్లు వదిలి నీ దగ్గరకు రాలేదు. నేనుంటే అస్సలు పట్టించుకోదు, పని పాట నేర్చుకోదని. అవునమ్మా, మొదట కోపం వచ్చినా నువ్వెందుకు రానన్నావో, ఒక్కత్తివి ఎందుకిక్కడుంటున్నావో తర్వాత అర్థమైంది. అమ్మా, నువ్వు నవ్యకి ఏం ఫోన్ చేయకు చెప్తున్నాను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. రావోయ్ వరుణ్, రారా.
మామగారు ఆప్యాయంగా ఆహ్వానించారు. అత్తగారు లేచి నిలబడి, రా ఇలా కూర్చో. చాలా సంతోషంగా ఇద్దరూ ఆహ్వానిస్తుంటే కాస్త ఆశ్చర్యపోయాడు వరుణ్. తను ఊహించని ప్రసన్న వాతావరణం, గంభీరత కనపడకపోవటంతో ఒక విధంగా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. వారం రోజుల తర్వాత వరుణ్ ఒకసారి నువ్వు అర్జెంటుగా రావాలి. మామగారి నుంచి ఫోన్ రాగానే నవ్య ఏం చెప్పిందో, ఈయన పిలిచి ఏం నీతులు చెప్తాడో క్రాస్ ఎగ్జామిన్ చేసి అల్టిమేటం ఏమిస్తాడో అని. సరే, ఒకసారి వాళ్ళతోనూ మాట్లాడి నవ్య గొడవ తేల్చుకుందామన్నట్టు వెళ్ళిన వరుణ్ అక్కడ ఎదురైన అభిమాన ఆహ్వానం, ప్రసన్న వాతావరణం చూసి, ఏమిటి అర్జెంటుగా రమ్మన్నారు అన్నాడు కూర్చోకుండానే. అర్జెంటుగా కాక మామూలుగా చెప్పే కబురా ఇది? మనవడొస్తున్నాడోయ్, మరి మాకు ఇదిగో చూడు, ఇంకా మీరిద్దరూ చిన్నపిల్లల్లాగా తగోలు మానేసి డాడీ మమ్మీల రోలు ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టండి సంబరంగా ఆనందంగా అన్నాడు. వరుణ్ ఒక్క క్షణం అర్థం కానట్టు చూసి తర్వాత ఏమిటి నిజమా సంభ్రమంగా అన్నాడు. నవ్య చెప్పలేదు నాకు. దాని మొహం దానికి తెలిస్తే కదా. వికారం వాంతులు అంటూ తిండి తినకపోతే వాళ్ళమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. వెళ్ళు వెళ్ళు, గదిలోకి వెళ్ళు అంటూ తరిమాడు ఆయన. ఏదో పాపం నా బాబుకి తండ్రి ప్రేమ ఉండాలి కదా అని వస్తున్నాను తెలుసా దబాయింపుగా అంది నవ్య కారులో బుంగమూతి పెట్టి. అబ్బే పర్వాలేదు, పుట్టని బాబు మీద అంత ప్రేమ పుట్టుకొచ్చేసి నన్ను ఉద్ధరించడానికి వస్తున్నావు. వెల్కమ్ హోమ్ వ్యంగ్యంగా ఎత్తిపోర్చాడు వరుణ్. నాకుంది, నీకు లేదు నా మీద ప్రేమ. భుజం మీద తలవాల్చి ముద్దులు గునిసింది. నీ తిక్క వేషాలాపి కాలేజ్ గోల్ అవతారం నుంచి అమ్మ అవతారానికి ప్రిపేర్ అవ్వు. పిచ్చి పార్టీలంటే కాళ్ళు విరగ్గొడతా, డ్రింక్ ముట్టుకుంటే చేతులు విరగ్గొడతా. నోరు మూసుకొని చెప్పినట్టు విను బెదిరించాడు నవ్వుతూ. అబ్బో, మొనగాడు బయలుదేరాడు కాళ్ళు విరగ్గొడతానికి. నాకేం, హాయిగా ఉద్యోగం మానేసి ఇంట్లో తింటూ కూర్చుంటా. మరీ మంచిది. అదేం కుదరదు. 9వ నెల వరకు ఉద్యోగం చేస్తావు. లేకపోతే నీలాంటి బద్ధకస్తులు పుట్టుకొస్తారు. తిని పడుకుంటే చలాకీగా ఉండాలి. ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే డ్రింకు అది తెలుసులేవోయ్. డాక్టర్ చెప్పిందిలే నాకు. నీతులు చెప్పకు నాకు. కడుపున పడగానే కంట్రోల్ చేస్తున్నాడు. ఇది అది చెయ్యకూడదు అంటూ. పుట్టాక ఎలాగో నా ఫ్రీడమ్ అంతా పోతుంది కాబోలు. విచారం నటించింది నవ్య. అంటే రంకెలు వేసే గిత్తకు ముక్కుతాడు వేస్తారు, పొగరు దించటానికి. నీలాంటి దానికి పిల్లలు వేస్తారు ఉడికించాడు వరుణ్. బాల్కనీలో నుంచి ఆరాటంగా ఎదురు చూస్తున్న జానకి కారు దిగి సరదాగా లోపలికి వస్తున్న కొడుకు కోడల్ని తలుపు దగ్గరే ఇద్దరిని కలిపి సంతోషంగా చుట్టేసింది. వియ్యంకుడు చెప్పిన శుభవార్త తర్వాత వరుణ్ ఫోన్ చేసి వస్తున్నామని చెప్పిన దగ్గర నుంచి ఆవిడకు సంతోషంతో గాలిలో తేలిపోయినట్టుంది. ఇంట్లోకి వచ్చాక కొడుకు చెప్పిన కబుర్లు వింటూ, అవునాయనా, పెళ్ళికి పలుపుతాడు, నడుంకి కట్టి మొగుడు పెళ్ళాన్ని కట్టడి చేస్తాడు, పిల్లలు పుట్టుకొచ్చి సంసార బంధాన్ని బిగిస్తారు. అమ్మా, ఎంతైనా ఆడవాళ్ళే సపోర్ట్ చేస్తావు అన్నాడు వరుణ్. అదేం కాదు కానీ నిజం చెప్పనా, మన దేశంలో సంసారాలు సగం పిల్లల వల్లే నిలుస్తాయి. పిల్లలే భార్యాభర్తలను బంధించే బంధాలు అంది ఇద్దరిని మురిపంగా చూస్తూ జానకి. ఇదండి వాళ్ళు మన కథ. కథ నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మీకు ఈ కథ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కథ షేర్ చేయటం కూడా అస్సలు మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.